ఏలూరు జిల్లా నూజివీడులో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కి రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు చీకొట్టినా జగన్ లో మార్పు రావడం లేదన్నారు. చెప్పండి చేస్తున్నాను. అందరూ కూడా ఈ యొక్క నెలలో జరిగే మే 27, 28, 20 మెజారిటీతో గెలవడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ అలాగే బోర్గన్ శ్రీనివాసరావుకి అలాగే ఇంకా వేదికను అలర్చిన ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా మినీ మహానాడుని నూజివీడు నియోజకవర్గంలో పార్టీ నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు గన్ని ఆంజనేయ గారి అధ్యక్షతన మరి ఈ రోజు జిల్లా అభివృద్ధి కోసం అదేవిధంగా నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఆ తీర్మానాలను సాధించడం కోసం జిల్లా నాయకత్వం నూజివీడు నాయకత్వం కూడా కృషి చేసి మరి ఆ ప్రాంతాలకు అందిస్తామని చెప్పేసుకునే సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈ సంవత్సర కాల పరిపాలనలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పక తప్పదు. ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వం చేసిన విధ్వంసాలను కానివ్వండి, వ్యవస్థల విధ్వంసం కానివ్వండి, ఆర్థిక విధ్వంసం కానివ్వండి, వీటిని పరిగణలోకి తీసుకుంటూ మరి ఆ సమస్యలు అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఇన్ని విధ్వంసాలు జరిగిన తర్వాత కూడా మరి దేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్లే దిశగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, జీఎస్టీ పెరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది యువతీ యువకులకి ఉపాధి కల్పించడం, అదేవిధంగా జీఎస్టీపీని 15% పెంచడం, తద్వారా 2047కి ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నామో వాటన్నిటిని సాధించడం, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారస్తుడిని అంటే ఆ కుటుంబ సభ్యుల యొక్క స్కిల్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని యొక్క అన్ని సహాయ సహకారాలు అందించి వ్యాపారవేత్తగా తయారు చేయడం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసి రైతులకి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా మరి పనిచేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తూ